మీరు సినిమాలు మీరు కొంచెం ఆలస్యంగా కొంచెం మిగతా వాళ్ళతో పోల్చుకుంటే 30s 34 అయితే ఎప్పుడో లేట్ ఎంట్రీ అండి. అందుకని మనం ఉండేది మహా ఉంటే 10 ఏళ్ళు ఉంటాం, 15 ఏళ్ళు ఉంటాం, అంతకంటే ఉండలేము. అందుకని ఈ 10-15 ఏళ్లలో మనం బాగా కష్టపడి పనిచేసి ఎక్కువ సినిమాల్లో చేయాలని ఎక్కువ చేశాను. సినిమాలు బాగా అంటే మీరు అనుకున్నారు, ఈ అవకాశాలు కూడా అలా వచ్చాయి. వచ్చినాయి. అది కూడా అనుకున్నా కూడా అందరూ అవకాశం అనుకుంటారు రాకపోతే ఎక్కువ చేయాలని. ఉండదు కదా. అంటే వచ్చిన అవకాశాన్ని దేన్ని కూడా నో కాదు అని అనకుండా సద్వినియోగం ఒకసారి అనేవ్వండి, చేయలేకపోతున్నానండి, డేట్లు లేవండి అంటే, మీరు ఎందుకు సార్ మీరు మాకు ఒక 4 రోజులు 5 రోజులు ఇవ్వండి, ముందు మెయిన్ షెడ్యూల్ చేసేసుకుంటాం, ఆ తర్వాత మీరు ఎప్పుడు గ్యాప్లు ఇస్తే అప్పుడు అలా చేసుకుంటామండి అనేవారు. ఆ రోజులు కూడా వచ్చేసాయి. ఆ రోజులు కూడా వచ్చి తర్వాత సెకండ్ షిఫ్ట్ చేసేవాడిని. రోజు 2 షిఫ్ట్స్ చేసేవాడిని. మార్నింగ్ షిఫ్ట్ రెగ్యులర్ సినిమాలు చేసేవాడిని అండి, నైట్ షిఫ్ట్ ఇట్లా ఆగిపోయిన సినిమాలు అంత బిజీ అయిపోయారు. ఏం చేశాను. తర్వాత అంటే మీరు పాత్రల పరంగా చూసుకుంటే ఇప్పుడు ఆయన కందుకూరి వీరేశలింగం పాత్ర పోషించారు కదా. ఎన్టీ రామారావు గారి తమ్ముడిగా అన్నదమ్ముల అనుబంధం అనే ఒక సినిమా చేశానండి. బాలకృష్ణ మూవీ. బాలకృష్ణ గారు, నేను, ఎన్టీ రామారావు గారు ముగ్గురు అన్నదమ్ములు. ఎన్టీ రామారావు పెద్ద ఆయన, నేను 2, 3 ఏమో బాలకృష్ణ గారు. ఆ సినిమా నాకు ఎంత సంతృప్తినిచ్చిందంటే, అదే బాలకృష్ణ ఫస్ట్ మూవీ సార్ అది కాదు, బాలకృష్ణ గారు కూడా అప్పటికి 2-3 సినిమాలు చేశారు. తారకల ఇంకేయో చేశారు. హీరోగా ఫస్ట్ ఏమో అతను ప్రారంభం సినిమాలు అది ఏదైనా కానీ, అది ఎర్లీ డేస్ అయింది కూడా. ఆ సినిమా చేసిన తర్వాత నాకు విపరీతమైన మాస్లో గుర్తింపు వచ్చిందండి. హీరో ఎన్టీఆర్ కదా. బయటికి ఎక్కడికి వెళ్ళినా నా పేరు మురళీమోహన్ అనేది గుర్తుకొచ్చేది కదా వాళ్ళకి. ఎన్టీఆర్ తమ్ముడురా, అన్నదమ్ముల అనుబంధంలో వేసాడు అని చెప్తూ ఉండేవారు. నేను మొట్టమొదట అందుకున్న షీల్డ్ కూడా అదే, అన్నదమ్ముల అనుబంధం. నిజంగా అన్నగారు అంటారు కదా, ఆ అన్నదమ్ముల అనుబంధం మీకు జీవితాంతం కొనసాగిందా అన్నగారితో? కొనసాగబట్టే రాజకీయాల్లో పార్టీలోకి వెళ్తానికి అది కారణం. అదే అలాగే మీరు బాలకృష్ణ గురించి చెప్పారు. చిరంజీవి నెంబర్ 1 స్టార్ కదా, ఇప్పుడు మెగాస్టార్ కదా చాలా ఏళ్ల నుంచి. ఆయన ప్రారంభంలో కూడా మనవూరి పాండవుల్లో మీరు ఉన్నారు కదా. అప్పుడు ఉన్న దాంట్లో అన్నదమ్ముల అనుబంధం ఇప్పటికీ ఉందా? అదే అన్నగారి కుటుంబంతో ఉంది, చిరంజీవి గారితో కూడా అన్నదమ్ముల అనుబంధం కొనసాగుతోంది కదా. ఆయన అన్న ఎన్టీఆర్, ఈ మనవూరి పాండవులు చిరంజీవికి మీరు అన్న వయసు రీత్యా. అంటే ఆ మనవూరి పాండవుల్లో నేను ధర్మరాజు క్యారెక్టర్ వేసాను, నేను అర్జునుడు క్యారెక్టర్ వేసాను. అదే దాని తర్వాత ఏమో గ్యాంగ్ లీడర్లో నేను అన్నయ్య, ఆయన తమ్ముడు. అదే అలా తర్వాత మొన్న ఈ సినిమాలో కూడా అన్నదమ్ములు అని కాదు కానీ అనుబంధం కొనసాగింది. అంటే చాలా ప్రేమగా ఉంటాడు ఆయన నేనంటే కూడా. చిరంజీవి బాలకృష్ణ పెద్ద స్టార్స్ కదా, ఇప్పుడు చిరంజీవి నెంబర్ 1 స్టార్ పెద్ద స్టార్. వాళ్ళిద్దరితో కూడా వాళ్ళ సినిమా నటులుగా వాళ్ళ జీవిత ప్రారంభంతో కూడా అనుబంధం ఉన్న వాళ్ళల్లో అతి తక్కువ మందిలో మీరు ఒకరని చెప్పాలి కదా, తప్పనిసరిగా చెప్పాలి. తర్వాత మీరు పాటలు కూడా, నేను ఈ కార్యక్రమాలు చూస్తుంటాం కదా, చాలా అది మీ సినిమా పాటని కాదు, అది ఏ సినిమా పాటని కాదు, చాలా ఎంజాయ్ చేస్తుంటారు మీరు. అవునండి, చాలా ఇష్టపడుతుంటారు, చాలా భావావేశాలకు గురవుతుంటారు కదా. మీకు ఆ పాటల పట్ల ఇష్టం కూడా చిన్నప్పటి నుంచి ఉందా సార్? చిన్నప్పటి నుంచి. అంటే రేడియో అప్పుడు ఆ రోజుల్లో, మా రోజుల్లో రేడియోలు ఉన్నాయి కదా. ఇంట్లో రేడియో ఉందండి, చాలా గొప్ప ఆ రోజుల్లో. ఎక్కడో ఎవరింట్లో ఉంటే అక్కడికి వెళ్ళి ఇంట్లో ఉండేవాళ్ళం. స్టేటస్ సింబల్ ఆ రోజుల్లో. తర్వాత అప్పుడు ఆ రోజుల్లో మాకు కరెంటు కూడా లేదు, చెరువుకు ఒకటి కొనుక్కున్నాం. కానీ అప్పుడు బ్యాటరీలు, వెట్ బ్యాటరీస్ అని ఉంటాయి కదా, అవి ఆ బ్యాటరీలతో పెట్టుకొని చూసేవాడు. సార్ మీరు తర్వాత వచ్చేసరికి సినిమాలు, ఇష్టమైన సినిమాలు కొని చెప్పారు, ఇష్టమైన పాత్రలు. కందుకూరి వీరేశలింగం పాత్ర కూడా వేశారు కదా. అది ఎలా మీరు భావిస్తున్నారు సార్ దాన్ని? ఏమండి, కందుకూరి వీరేశలింగం వేసానండి. అది మీకు విజయ్ చంద్ర గారు తీసిన సినిమా అది. అవును. దాంట్లో ఆయన ఒక రోజున అడిగాడు, ఏమండి మా సినిమాలో గెస్ట్ క్యారెక్టర్ ఉందండి, ఒక 2 రోజులు ఉంటుంది, కందుకూరి వీరేశలింగం గారిది అన్నాడు. అనగానే ఒప్పేసుకున్నాం, వెంటనే ఒప్పుకొని వెళ్ళి చేసి వచ్చాం. ఆ సినిమా ఆ రోజున గెటప్ వేసుకొని అక్కడ వాళ్ళ వీరేశలింగం గారి హాలు, ఇల్లు అవన్నీ ఉన్నాయి అక్కడ ఇప్పటికి కూడా స్టూడెంట్స్, దాంట్లో స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు రోజు రెగ్యులర్గా జరుగుతుంది, ఎవ్రీ ఇయర్ ఇది. అక్కడికి వెళ్ళి నన్ను చూడంగానే అందరూ కూడా నాన్నగారు అంటే పిలవడం మొదలెట్టారు. అదే ఆ పాత్ర అంటే ఆ బాబా భక్తుడి పాత్ర ఎలాగో అదే వీరేశలింగం పెక్యులర్ పాత్రలు కదా. అవును, మామూలుగా తమ్ముడుగా, అన్నగా, తండ్రిగా ఎన్నో చాలా ఉన్నాయి. పర్టికులర్గా ఇప్పుడు ఇన్ని 10 సినిమాలు ఉన్నాం కానీ మీరు ఆ బాబా అరగంట పాట గుర్తొచ్చినట్టుగా ఇప్పుడు కందుకూరి వీరేశలింగం అనగా చారిత్రక పురుషులు కదా వీళ్ళు. సో మీకు జయభేరి అనే సంస్థ పేరు బాగా
ప్రసిద్ధమైంది. ఆ జైబేరితోనే మీరు ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా బాగా అమ్ముతారు. అందుకని ఆ జైభేరి మీద నాకు ఇష్టం, జైభేరి అనేది ఆ మాట మాట. ఎందుకంటే జైభేరి అంటే ఆ రోజుల్లో రైతులు యుద్ధానికి వెళ్ళి విజయం సాధించగానే జైభేరి మోగించేవారు, విజయభేరి మోగించడం, విజయభేరి మోగించేవారు. అసలు ఆ సంస్థ గిరిబాబు గారిది అంటారు కదా. గిరిబాబు అదే అక్కడి నుంచి తీసుకున్నారు. ఆయన తర్వాత మాధవి చిత్రాన్ని వాళ్ళ అమ్మాయి పేరుతో పెట్టుకుంటే అప్పుడు అడిగాను అని, ఈ బ్యానర్ మీద తీయట్లేదు కదా, ఈ బ్యానర్ నాకు ఇష్టం, నాకు ఇస్తావా అంటే తీసుకో అన్నాడు. సార్ మీరు సినిమాల నిర్మాణం కూడా చాలా రోజులు అయింది, ఆపేశారు మీరు, చాలా కాలం అయింది. మంచి మంచి సినిమాలు తీశారు. మీ సినిమాలన్నీ కూడా మ్యాక్సిమం చెప్పాలంటే కుటుంబ గాథా చిత్రాలు, సకుటుంబ సమేతంగా అందరూ చూడగలిగిన సినిమాలు, కథాబలం ఎక్కువ ఉన్నవి, పాత్రలు ఉన్నవి, మంచి పాటలు, మంచి సంభాషణలు, మంచి వాతావరణము ఉండే సినిమాలు, గొప్ప గొప్ప సినిమాలు తీశారు. ఓతండి తీర్పు కానీ అవన్నీ కూడా. మళ్ళీ మీరు ఆర్థికంగా పటిష్టంగా ఉన్నారు, సినిమాలంటే ఇష్టము, మీరు నటించడం ఇష్టము, ముఖానికి రంగేసుకోవడం ఇష్టము. అంటే మళ్ళీ తీద్దామనే ఆలోచనలోనే ఉన్నామండి. అయితే ట్రెండ్ మారిపోయింది అప్పటికి ఇప్పటికి. అందుకంటే నేను మాది ఉన్నది ఆ పాత స్కూల్, ఓల్డ్ స్కూల్. ఆ ఓల్డ్ స్కూల్ నుంచి ఇప్పుడు లేటెస్ట్ స్కూల్కి వచ్చి దీనికి అలవాటు పడి సినిమా తీయాలండి. ఎందుకంటే సినిమా తీయపోయినా ఎవరో కొట్టరు, కానీ సినిమా తీసి బాగా తీపితే కొడతారు. మీకు ఇప్పుడు కంట్రోల్ లేదని వ్యవస్థ, అందుకని ఆ కంట్రోల్లో లేదని కదలండి. ఇప్పుడు బ్రహ్మాండమైన టెక్నీషియన్స్ వచ్చారు. ఇప్పుడు అంటే నిర్మాత కంట్రోల్లో వ్యవస్థ, నిర్మాత కంట్రోల్లో తగ్గింది. మీరున్న రోజులకి నిర్మాత అనేవాడు సుప్రీంగా ఉండేవాడు, అందరూ లేచి నుంచి ఉండేవాళ్ళం. అదే అదే ఇప్పుడు ఎవడో లేచి చూడు, ఆయన వచ్చి నమస్కారం బాబు గారు అని చెప్పాల్సిందే. అదే అదే ఇప్పుడు ఈ వాతావరణం మీకు నచ్చట్లేదు. అదేం లేదండి, నేను దర్శకుడు అంటే అప్పుడు ఒక హెడ్ మాస్టర్ లాగా భావించేవాళ్ళు, నిర్మాత అంటే వేరే అనుకోండి. అది కావాలంటే చెప్పలేము. అదే మళ్ళీ మీరు ఏమైనా సినిమాలు తీసే అవకాశం ఉందా సార్? తీస్తానండి డెఫినెట్గా. కొంచెం అండర్స్టాండ్ చేసుకుంటున్నా ఇప్పుడున్న ట్రెండ్ ఏమిటి, అదే అదే ట్రెండ్, ఏ టైప్ సినిమాలు తీయాలి అనేది, రకరకాల కథలు అవి వింటున్నాను. రీసెంట్గా కూడా మన చిరంజీవి గారి సినిమాలు కూడా మీరు నటించారు కదా. మీకు నటన ఎప్పటికీ రాజకీయాలు పూర్తిగా వదిలేసాం కాబట్టి బిజినెస్ కూడా ఇప్పుడు మా వాళ్ళందరూ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. తమ్ముడు ఉన్నాడు, మెయిన్ తమ్ముడు, మా బాబు, అలాగే ఇద్దరికి కూతురు లేవు, ఒక్కొక్క కూతురు. వాళ్ళని కూడా ఇందులో జాయిన్ చేస్తాం. వాళ్ళు కూడా డైరెక్టర్ అయ్యారు. నెక్స్ట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. సో నాకు కొంచెం రెస్ట్ ఇచ్చారు, రిలాక్స్ అవుతున్నారు. ఇప్పుడు మీరు మీద దైవ ప్రార్థన చేసుకోవటం, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసి కాపాడుకుంటూ ఎక్సర్సైజులు, యోగాలు అవి చేసుకోవటం, ఇవన్నీ చేసుకోవటం. మళ్ళీ సినిమా అడప సినిమాలు వస్తే సినిమాల్లో నటించి మళ్ళీ మీ దగ్గర నుంచి ఒక మంచి సినిమాని మేము ఎక్స్పెక్ట్ చేయవచ్చా? చేయొచ్చు డెఫినెట్గా. అది చేసేది మంచి సినిమా చేయాలి. బిగినింగ్లో తప్పటడుగు వేసామనుకోండి, మళ్ళీ దాన్ని రివైవ్ చేసుకోవడం కష్టం. మనకే అనిపిస్తుంది, వద్దులే ఈ ట్రెండ్కి మనం తీయలేము, మనం చేయలేము అనే ఫీలింగ్ వస్తుంది. సార్ మొత్తం ఇంకా మనం చివరికి వచ్చేసాము. ఓవరాల్ మనం దైవం గురించి మాట్లాడుకున్నాము, తల్లిదండ్రుల గురించి మాట్లాడుకున్నాము, కాలం గురించి మాట్లాడుకున్నాము, డబ్బు గురించి మాట్లాడుకున్నాము, రాజకీయాలు మాట్లాడుకున్నాము, ఇష్టాలు ఏం లేవు, అన్ని ఇష్టాలే మాట్లాడుకున్నాం ఈరోజు. మీరు గురువులుగా ఎవరిని భావిస్తారు సార్? మీ సినిమా రంగంలో కానీ, మీ వ్యక్తిగత జీవితంలో కానీ, వ్యాపారంలో కానీ వీళ్ళను దర్శనం చేశారు, వీళ్ళు గైడ్ చేశారు, నన్ను నడిపించారు, నేను ఈరోజు ఇలా ఉన్నానంటే వీళ్ళ వల్ల అని చెప్పుకోవాలంటే ఎవరెవరు ఉన్నారు సార్? సినిమా రంగంలో నా గురువు గారు మాత్రం దాసరి నారాయణరావు గారండి. ఆయన నన్ను చూసి, నేనంటే ఆయనకి నచ్చి, మురళీమోహన్ గారు మిమ్మల్ని బెస్ట్ యాక్టర్, మంచి యాక్టర్గా తీర్చే బాధ్యత నాది, ఇక నుంచి నా సినిమాలు అన్నింటిలో మీరు ఉంటారని. దాదాపు 40 సినిమాలు యాక్ట్ చేశాను ఆయన సినిమాల్లో. ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నానంటే ఆయన పెట్టిన భిక్ష. అంటే మీరు ప్రారంభంలో ఆల్ ఇండియా రేడియో, ఆకాశవాణిలో కూడా మీరు రేడియో నాటకాలే వేశారు. వెన్నకోట రామన్న పంతులు అటువంటి వాళ్ళు కూడా మీకు వాళ్ళ దగ్గర కొంత పాఠాలు నేర్చుకున్నారు కదా సార్? అవునండి. అలా ఆ సినిమాలకు ముందు ఎవరున్నారు సార్ మీకు ఆ విధంగా గురువులు? అప్పుడు అదే ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో కొంతమంది ఉండేవారండి. శ్రీరామ్మోహన్ రావు గారు, నల్లూరు సుబ్బారావు గారు, అలాంటి వాళ్ళు కొంతమంది. అలాగే వెన్నకోట రామన్న పంతులు గారు, తర్వాత సత్యనారాయణ గారు అని క్రాంప్టన్ ఇంజనీరింగ్ కంపెనీలో ఆయన మేనేజర్ ఆయన వాళ్ళందరూ దీంతో నేర్చుకున్నాను నేను. నిజంగా చెప్పాలంటే ఆ నటన అవన్నీ నాకు మొదటి నుంచి ఇష్టం లేదు, తెలియదు కూడా. వాళ్ళందరి ఇదిలో రామన్న పంతులు గారు అప్పటికే పెద్ద సీనియర్ ఆర్టిస్టు, అనేక సినిమాలు చేసిన ఆయన, కొన్ని నాటకాలు కూడా చేసిన ఆయన, వాళ్ళందరి సహకారం ఉంది. అంటే మీరు ప్రారంభంలో డైలాగ్ డిక్షన్ ఎలా పలకాలి, ఎక్కడ అని అది కూడా నేర్పించారు. డిక్షన్ నేర్పిందంత మాత్రం శ్రీరామ్మోహన్ రావు గారు అండి ఆల్ ఇండియా రేడియోలో. ఎందుకంటే ఆల్ ఇండియా రేడియోలో ఉండేవాళ్ళు భాషని పర్ఫెక్ట్గా మాట్లాడేవారండి. ఎక్కడ ఒత్తులు లేకుండా మాట్లాడటం కానీ, తప్పులు మాట్లాడటం కానీ అట్లా ఉండేది కాదు. చాలా అద్భుతమైంది. ఆయన రామ్మోహన్ రావు గారు నేను మాట్లాడుతుంటే కరెక్ట్ చేసేవాడు. బాబు ఇక్కడ నొక్కాలరా, ఇది కొంచెం లాగాలరా, ఇది చేయాలరా అని చెప్పి
ఆ డైలాగ్ డిక్షన్ అంతా నేర్పింది ఆయన. రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడానికి, ఈ వ్యాపార రంగానికి మీకు ఎవరైనా గురువు ఉన్నారా, మార్గదర్శకులు? సోమన్ బాబు గారే నా గురువు. అంతే. అందుకే అంటే నాకు మొదటి నుంచి బిజినెస్ అయ్యేంత బాగా ఇష్టం మీద ఒకసారి ఆయన అడిగాడు, ఉండిమోహన్ గారు మీ ఎర్నింగ్స్ అన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అని. సార్ ఐఎమ్ బిజినెస్ మ్యాన్ అండి, సినిమాలు తీసుకుంటున్నాను, సినిమాలు నాకు నచ్చి కొనుక్కుంటున్నాను, అలాగే 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల్లో షేర్ హోల్డర్గా జాయిన్ అయ్యానండి అన్నాడు. ముందు చెప్పిన 3 బాగానే ఉన్నాయి కానీ అది మాత్రం తప్పు చేస్తున్నారు అన్నాడు. నేను తప్పని అనుకోవట్లేదండి, వాళ్ళు మంచి వ్యక్తులండి అన్న. ఎవరైనా సరే వాళ్ళు కష్టపడి సంపాదించి నీ వాటా నీకు ఇస్తారనేది అనుకుంటే అంతకంటే తెలివి తక్కువ కొట్టడం. అది మీకు అనుభవంలోకి వచ్చిందా? అనుభవంలోకి వచ్చింది. ఆ తర్వాత 1 ఇయర్ తిరిగే లోపల ఆ 2 కంపెనీలు కూడా మూతపడిపోవటం, నా పెట్టుబడులు పోవటం, మీ మీద భారం పడింది. నా మీద భారం అంటే వాళ్ళు చేసిన అప్పులన్నీ కూడా నేను తీర్చాల్సి వచ్చింది. తీర్చేశారు. కంపెనీలో మరి పార్ట్నర్గా ఉన్నప్పుడు మాట అవి తీర్చాల్సి వచ్చింది. సో అది వెళ్ళి మళ్ళీ చెప్పా, ఇట్లా జరిగిందండి, మీరు అన్నట్టే అయిందండి అన్న. అని అప్పుడు అడిగా, మరి మీరు నాకంటే పెద్ద హీరో, చాలా రోజులు నాకంటే చాలా ముందు నుంచి ఉన్నారు, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారండి ఈ డబ్బు? అప్పుడు చెప్పాడు ఆయన, ఈ ప్రపంచంలో మరి 3 వంతుల సముద్రం ఉంది, 1 వంతే భూమి. ఆ 1 వంతు భూమిలో కూడా ఎడారులు ఉన్నాయి, లేకపోతే మంచు కొండలు ఉన్నాయి, అక్కడ నివసించలేము. నివాసయోగ్యంగా ఉన్న ఏరియా చాలా లిమిటెడ్. ఇవాళ జనాభా రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది ప్రపంచం మొత్తం మీద. మన ఇండియాయే కాదు, చైనాయే కాదు, లేకపోతే అమెరికాయే కాదు, ఎక్కడైనా ఈ పెరిగిపోయే జనానికి ఇప్పుడున్న ల్యాండ్ చాలదు రాబోయే రోజుల్లో. అందుకని ల్యాండ్కి విపరీతం డిమాండ్ పెరుగుద్ది అని ఉద్దేశంతో నేను మొత్తం అంతా కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తాను అన్నాడు. అది అందరికీ తెలిసిన మాట అయినా ఆయన చెప్పిన విధానం, ఆయన చెప్పిన ఇది చూస్తే నిజమే కదా. అవును, మనం ఎందుకు దాని మీదకి వెళ్ళకూడదు? ఏదో షేర్ మార్కెట్కి వెళ్ళి బిజినెస్లు చేద్దామని అనుకుంటే అవి ఉంటాయో పోతాయో తెలియదు. ఓ సినిమా తీద్దామంటే సక్సెస్ అవుద్దో ఫెయిల్ అవుద్దో తెలియదు. లేకపోతే ఇంకో వ్యాపారం చేసామంటే లాభాలు రాకపోవచ్చు కానీ నష్టాలుగా పెద్దగా రాకపోవచ్చు. కానీ ఇదైతే డెఫినెట్గా లాభాలే వస్తాయి. ఇవాళ మీరు స్థలం అసలు గ్యారంటీగా ఉంటుంది కదా. అసలు గ్యారంటీగా ఉంటుంది. ఇది 5 రెట్లు పెరిగిందా 100 రెట్లు పెరిగిందా అనేది మీ ఇద్దరు చేసాం. ఇక్కడ శిల్పారామం పక్కన అది చేసినప్పుడు మేము 500-600కి అమ్మాం గజం. అది వాళ్ళు 2 కోట్లు ఉంది. ఎక్కడ 500 ఎక్కడ 2 కోట్లు. ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు మా ఆఫీస్ ఉన్నది, ఇది కూడా మొత్తం ఇదంతా మేము చేసింది లేఅవుట్. అప్పుడు మేము ఇది 1000 రూపాయలకి అమ్మాం, ఇవాళ 2 కోట్లు ఉంది గజం. ఇన్ని రెట్లు పెరిగింది. ఊహాతీతం. భూమి మీద పెట్టబట్టే కదా. ఎన్ని సినిమాలు తీసినా అంత డబ్బు రాదు. మీరు సినిమాల్లో సంపాదించిన దానికంటే ఆ సినిమాల ద్వారా వచ్చిన కొంచెం డబ్బులతో రియల్ ఎస్టేట్ పెట్టిన ద్వారా వచ్చిందే పెద్ద పెరిగింది. సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతోటే నాకు బిగినింగ్ ఇన్వెస్ట్మెంట్ అది అయ్యానండి. అది అక్కడి నుంచి తీసుకున్నారు? అక్కడి నుంచే తీసుకున్నాను. తర్వాత ఏమో సినిమాకి ఫైనాన్సర్స్, మాకు మొదటి సినిమాలు తీసేటప్పటి నుంచి ఫైనాన్సర్ అలవాటు కదా, వాళ్ళే నాకు ఫైనాన్స్ చేశారు. ఇక్కడ నాకు కావాల్సిన డబ్బు కావాల్సినప్పుడు. కాకపోతే అంటే సినిమా వడ్డీలు విపరీతం, అంత వడ్డీలు మేము చేయలేము. అది కొన్నాళ్ళు చేసి తర్వాత మెల్లగా బ్యాంకులకు షిఫ్ట్ అయ్యి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత బ్యాంకుల వాళ్ళు కూడా రికగ్నైజ్ చేసి మీ నెట్వర్క్ ఉంది కాబట్టి. ఇప్పుడు మరి మీరు రాజకీయాల నుంచి పూర్తిగా విరమించుకున్నట్టుగానే భావించారు? పూర్తిగా 100%. చాలా ఆనందంగా, గర్వంగా, హాయిగా చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడంతా మీ ఇంకా కాలక్షేపం ఎలా చేస్తారు? వ్యాపారం కూడా పిల్లలకి, కుటుంబ సభ్యులకి అప్పచెప్పేశాను, రాజకీయాలు పూర్తిగా వదిలేశాను అన్నారు. ఇప్పుడు మీ సమయం ఎలా గడుపుతారు పొద్దున్న రాత్రి దాకా? నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా మా ఆవిడ ఎప్పుడు బిజీ అయినా లైఫ్. విజయవాడ ఉన్నప్పుడు బిజీగా ఉన్నాను, మెడ్రాస్లో ఉన్నప్పుడు బిజీగా ఉన్నాను, హైదరాబాద్ వచ్చాక బిజీగానే ఉన్నాను, రాజకీయాల్లోకి వెళ్ళాక బిజీగానే ఉన్నాను. ఇప్పుడు ఎక్కువ టైం నా వైఫ్ నేను ఇద్దరం కలిసి కూర్చొని హ్యాపీగా గడపాలని. ఇప్పుడు మీకు ఇంకా ఈ శేష జీవితం అంతా కూడా మీకు ఇష్టమైన అంశాల పట్లే మీరు సాగించడానికి మీకు ఒక స్వేచ్ఛ, అవకాశం దొరికిందిగా మీరు భావిస్తున్నారు? అవకాశం ఉన్నప్పుడు, ఎందుకంటే సినిమా నటన వదలకూడదు. నాగేశ్వరరావు చెప్పారు ఒకటి, నేను నటిస్తూనే చనిపోవాలనుకున్నాను తప్ప ఇందులోంచి విరమించి బయటకు వెళ్ళాలని అనుకోవట్లేదు అని. ఆయన అన్నట్టే జరిగింది. ఆయన ఆఖరిది మనం సినిమా తీసి ఎవరికి చేసి ఆఖరికి లాస్ట్ టైం ఆఖరిలోకి వచ్చేటప్పటికి నాగార్జున్ని పిలిచి, నాకు రోజుకి వద్దు, ఎన్ని రోజులు ఉంటానో నాకే తెలియదు, నా డబ్బింగ్లు అవన్నీ కూడా ఫినిష్ చేయండి అంటే హాస్పిటల్ రూమ్లోనే తెచ్చి ఇక్కడ రికార్డ్ చేసి పంపించారు ఆయన్ని. సో మీకు ఆయనే స్ఫూర్తి?